నమస్తే అండి, నా పేరు పాషాని న్యూ లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ సూర్యాపేట పక్కన లప్పలేని గ్రామం అండి. మాకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ సూర్యాపేట లోకల్ పాత బస్ స్టాండ్ రోడ్ లో నవోదయ స్కూల్ ఆపోజిట్ లో జెన్యూన్ కార్స్ తెలంగాణ కార్ బయర్ అవుతుందండి. ప్రస్తుతానికైతే ఢిల్లీ అయితే జరిగిందండి. ఈ కారు ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ప్లస్ వేరియంట్ అండి. 2015 మోడల్ ఫస్ట్ ఓనర్ కారు. 60 చేంజ్ జరిగింది, జెన్యూన్ రీడింగ్ అండి. బానట్ నుంచి డిక్కీ దాకా ఏ పీస్ మారలేదని నేను ఒక 3-4 డేస్ బ్యాక్ నేను వీడియో పెట్టాను. పెడితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఒంగోలు డిస్టిక్ నుండి కుంచర్ల మహేష్ అనే అన్నయ్య అయితే మనకైతే అడ్వాన్స్ అయితే వేయడం జరిగిందండి. బండి హోల్డ్ చేసుకోవడానికి 25,000 సంథింగ్ ఎంతో 25-50 వేయడం జరిగింది. 25 మా బావ గారికి వేయడం జరిగింది. వాస్తవానికి ఏంటంటే మా బాగా డీల్ చేసింది ఇది. అందుకోసం నేను 25,000 టోకెన్ అడ్వాన్స్ వేసి బండి హోల్డ్ చేసుకోవడం జరిగింది. హోల్డ్ చేసుకున్న తర్వాత వాళ్ళు అదే రోజు స్పాట్లో ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకొని శుక్రవారం రోజున వస్తా అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి. చెప్పిన విధంగానే ఈరోజు రావడం జరిగింది. వచ్చి వెహికల్ చెక్ చేసుకోవడం జరిగింది. చెక్ చేసుకొని మిగతా రిమైండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఓనర్ గారికి పేమెంట్ అనేది చేయడం జరిగిందండి. జస్ట్ నౌ ఇప్పుడే కార్ అయితే మొత్తం చూసుకున్నారు. ఒకసారి ఆ అన్న మాటల్లో వెహికల్ ఎలా ఉంది, మన సర్వీస్ ఎలా ఉంది ఒకసారి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న మీ అడ్రస్. వాస్తవానికి ఒక నిమిషం, వాస్తవానికి ఏంటంటే కారు తీసుకున్న అన్నయ్య సైడ్ కొండు కొంచెం ఆయన వీడియోలోకి రాలేదు, వాళ్ళ కొలీకు ఆ అన్నయ్య మాట్లాడుతున్నాడు. ఒకసారి నిమిషం చెప్పండి. మేము ఒంగోలు నుంచి వచ్చామండి. నా పేరు సునీల్, నేను ఒంగోలు నుంచి వచ్చాను. ఈ కారు విషయం మేము యూట్యూబ్లో చూసి ఫ్లైట్ ఎక్కి ఇక్కడికి వచ్చాము. చెప్పినట్టు విధంగానే ఇక్కడ కారు అలానే ఉంది, ఎలా అయితే చెప్పారో మనకి యూట్యూబ్లో అలానే ఉంది యాజ్ ఇట్ ఈజ్గా. సో వాళ్ళు ఎంతైతే చెప్పారో అదే రేటుకి ఇవ్వడం కూడా జరిగింది. థ్యాంక్ యూ. డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడించిన, నేనేమన్నా డీల్ చేసిన? డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడిచ్చారు. ఓకేనా, మీరు సాటిస్ఫై? ఓకే అండి, అదండి వెహికల్. అది ఆ రోజు కూడా చెప్పిన జెన్యూన్ వెహికల్. అన్నయ్య వాళ్ళు మనకు అడ్వాన్స్ వేసి రావడం జరిగింది. మీకు నేను మ్యాక్సిమం చెప్పేది అదే అండి. ఎవరికైనా సరే ఢిల్లీకు రావడం అనేది పెద్ద సమస్య కాదు. మీరు మ్యాక్సిమం ఢిల్లీకి రావడానికి ప్రయత్నం అనేది చేయండి. ఢిల్లీకి వచ్చి మీరు చూసుకొని బండి హోల్డ్ చేసుకొని చూసుకొని మీరు ఇక్కడ పేమెంట్ చేసి తీసుకెళ్ళొచ్చు, అభ్యంతరం లేదు. 1 or 2 డేస్లో మీరు మీ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. మీరు లైవ్లో చూసుకున్నట్టు ఉంటుంది. పేమెంట్ చేసి వెహికల్ కూడా తీసుకెళ్ళొచ్చు. ఒకవేళ లేదు మాకు వర్కౌట్ కాదు, మేము రాలేము అన్నప్పుడే మీరు అనేది తెప్పించుకోవడానికి ప్రయత్నించండి. ఎట్లా అయినా పర్లేదు. కాకపోతే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మీ సాటిస్ఫై, మీ తృప్తి గురించి మీరు వస్తే బాగుంటుందని నేను ఆశిస్తుంటున్నా. ఒక సింపుల్గా కార్ చూపిస్తా అండి. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ప్లస్ వేరియంట్ అండి. 2015 మోడల్ ఫస్ట్ ఓనర్ కారు, సిల్వర్ కలర్ కారు. చాలా బాగుంది కారు. అన్నయ్య వాళ్ళు ముగ్గురు రావడం జరిగింది. పుష్ బటన్ స్టార్ట్, కీలెస్ ఎంట్రీ ఉంటుంది. ఆల్రెడీ యూట్యూబ్లో మనకు వీడియో కూడా ఉందండి. ఇది ఆల్రెడీ యూట్యూబ్లో వీడియో కూడా ఉంది. ఎవరైనా కావాలంటే చూసుకోండి. ఇది ఆల్రెడీ సేల్ అయిపోయింది. వెహికల్ మాత్రం చాలా బాగుందండి. పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది, కీలెస్ ఎంట్రీ ఉంటుంది. ఒక్క నిమిషం పట్టుకో, ఒక చిన్న విషయం చెప్పాలి. వాల్యూమ్ బటన్ నొక్కకు. ఈ వెహికల్ గురించి ఇంకో విషయం కూడా చెప్పాలండి. ఈ వెహికల్ నేను మన వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ వాట్సాప్ గ్రూప్లో వీడియో చేసి డౌన్లోడ్ మన యూట్యూబ్లో డౌన్లోడ్ చేసి పెట్టిన వీడియో పబ్లిక్ చేయలేదు. అంటే అందరికీ అందరికి కనపడలేక పబ్లిక్ చేయలేదు. ఫస్ట్ ఏ కార్ వీడియో చేసిన తర్వాత ఫస్ట్ ఫోటోలు అనేది మన వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. పెట్టిన తర్వాత సిద్దిపేట నుంచా కరీంనగర్ నుంచి సంథింగ్ ఒక బ్రదర్ మనకు 20,000 అడ్వాన్స్ కొట్టడం జరిగింది. వీళ్ళకంటే ముందు 20,000 అడ్వాన్స్ కొట్టిన తర్వాత బండి హోల్డ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత నేను వీడియో కూడా అప్లోడ్ చేయలేదు, డౌన్లోడ్ చేసి పెట్టి అంతే, ఇంకా పబ్లిక్ చేయలేదు. కొట్టిన తర్వాత మిగతా పేమెంట్ గురించి కొంచెం ఆయన లేట్ చేసిండు. ఎన్నిసార్లు అడిగినా సరే ఆయన ఫోన్ రెస్పాండ్ కాలేదు, ఏది కాలేదు. నాకేమైందంటే ఇక్కడ మీరు ఏదైతే అడ్వాన్స్ ఇస్తారో ఆ అడ్వాన్స్ మీ స్పాట్లో బండి ఓనర్కి ఇచ్చేస్తాం. ఇవ్వకపోతే ఏమైందంటే ఒకవేళ ఆ లోపల ఏమైనా ఆయన వెహికల్ అనేది అదర్ పర్సన్కి ఎవరికైనా సేల్ చేసుకుంటే మళ్ళీ తర్వాత ఇబ్బంది అని చెప్పేసి 1 సెకండ్ కూడా మేము అయితే అడ్వాన్స్ అయితే ఆపాం. స్పాట్లో ఇచ్చేస్తాం. ఇచ్చేసి బండి హోల్డ్ చేసుకుంటాం. హోల్డ్ చేసిన తర్వాత ఏమైందంటే
ఆ బ్రదరు ఫోన్ చేస్తే రెస్పాండ్ కాలేదు, ఏం కాలేదు. ఆయనకు ఏంటంటే ఒకసారి వస్తా అన్నాడు, ఢిల్లీకి వస్తా అన్నాడు, ఒకసారి ఏమో లేదన్న అది కాదు ఇది కాదు మీరు తీసుకురాని అన్నాడు. అన్ని విధాలుగా ఆయన ఏది రెస్పాండ్ కాకపోయేసరికి యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అన్న వాళ్ళు మనకు అడ్వాన్స్ కొట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు చెప్పిన విధంగా మనకు పేమెంట్ కూడా చేయడం జరిగింది. చేసి వాళ్ళ వస్తువు ఏదైతే ఉందో వాళ్ళ వస్తువు తీసుకురావడం జరుగుతుంది. కొంత మోడిఫికేషన్ ఏదైతే ఉందో అంటే వాళ్ళకు పర్సనల్గా డోర్ వైజర్లు, స్టీల్ క్రోమ్స్, లోయర్ గార్నిష్, టైల్ ల్యాంప్ క్రోమ్స్, ఫాగ్ లైట్స్ ఇవి కొంచెం ఎక్స్ట్రాగా వాళ్ళు అన్నయ్య వాళ్ళు అయితే అడగడం జరిగింది, చేపించుకుంటా అనడం జరిగింది. దాని గురించి ఏంటంటే ఫస్ట్ ఢిల్లీలో వెహికల్ ఎక్కడైనా సరే బయట తిరిగే పరిస్థితి లేదండి. దాని గురించి అయితే మేము పర్సనల్గా మెట్రోలో కానీ సంథింగ్ ట్యాక్సీలో కానీ వెళ్ళి కరోల్బాగ్కి వెళ్ళి అక్కడి నుంచి వస్తువులు తీసుకొచ్చి అన్న వాళ్ళు బండిలో తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ ఏరియాలో అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోవడానికి జరుగుతుందండి. చాలా మంది అడుగుతున్నారు. షిఫ్ట్ డిజైర్ కర్ణాటక ఇచ్చిన బండి కూడా ఆయన బ్యాక్ పవర్ విండోస్ అడిగిండు. ఇంకోటి బెలెనో హైదరాబాద్కి నిన్ననే ఇచ్చినాం 21వ తారీఖు, నిన్న ఇవాళ 22, నిన్ననే బెలెనో ఇచ్చినాం. ఆ అన్నయ్య కూడా స్క్రీన్ అడిగితే లేదన్న ఇట్లా పరిస్థితి అని చెప్పిన. వాస్తవంగా ఏంటంటే డీజిల్ బండ్లు బయట తిరిగే పరిస్థితి లేదండి. ఏదున్నా సరే ఇంతకుముందు లెక్కుంటే ఏదైనా చేపిద్దును కానీ ఇప్పుడు బయట తిరిగే పరిస్థితి లేదు. డీజిల్ కారు బ్యాన్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏంటంటే ఏదైనా దొరికినామంటే ఇప్పుడు మనకు వచ్చే కమిషన్ కాదుగా ఇంకా మీదికెళ్ళి కట్టాల్సి వస్తుంది. మళ్ళీ బండి హోల్డ్ అయితే 3-4 డేస్ అలాంటి పరిస్థితి ఉంది. అందుకోసమని ఎవరికి ఏం చేపిస్తలేనండి. మొబిలియో 2014 అది పెట్టిన సేల్ అయిపోయింది. అది ఆంధ్రప్రదేశ్ తిరుపతి వాసులకు సేల్ అయిపోయింది. ప్లస్ ఈకోస్పోర్ట్ 14 మోడల్ 6 ఇయర్ బ్యాగ్స్ కారు అది సేల్ అయిపోయింది. బ్రీజా ZA ప్లస్ అది సేల్ అయిపోయింది. ఇంకోటి షిఫ్ట్ డిజైర్ 15 మోడలు ఇది సేల్ అయిపోయింది. కర్ణాటక వాసులో గాల్స్బర్గ్ ఏదో సంథింగ్ కర్ణాటక వాసులకు సేల్ అయిపోయింది. ప్లస్ ఇంకా బెలెనో నిన్న ఒకటి హైదరాబాదు సిద్దిపేట వాళ్ళది, హైదరాబాద్లో ఉంటారు అన్నయ్య వాళ్ళు జాబ్ చేస్తారు, వాళ్ళకు సేల్ అయిపోయింది. వాది పేమెంట్ కూడా పూర్తిగా అయిపోయిందండి. నైట్ నేను 2 బండ్లు పంపిస్తా అన్నా కానీ 2 బండ్లు అనేది నైట్ కంటైనర్ అతను రాలేదు. ఈ రోజు మ్యాక్సిమం 3 to 4 వెహికల్స్ 5 వెహికల్స్ పంపిస్తాం. మొత్తం 7 కార్లు అనేది సేల్ అవ్వడం జరిగింది. 7లో ఇదొకటి అంటే వీళ్ళు బైరోడ్ తీసుకెళ్తారు. 6 కార్లు ఉన్నాయి. 6 కార్లలో ఒక 2 కార్లు 3 కార్లు పేమెంట్ కాలేదండి. మిగతా ఒక 3-4 కార్లు అయితే నేను ఈరోజు మ్యాక్సిమం ఈరోజు పంపిస్తా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యూన్ కార్స్ తెలంగాణ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. ఇంకెవరికైనా కారు కావాలంటే కింద టైటిల్స్ నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ. ఒక షార్ట్ ఒక